హాయ్ అండి అందరికీ. నేను మీ అనూష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ 15. రిషి వైపు చూసిన వినయ్ చిన్న స్మైల్ ఇచ్చాడు క్యాషువల్గా. కానీ రిషి చూపుల దాటికి వినయ్ ఫేస్లో స్మైల్ మాయమయ్యింది. రిషి నుంచి చూపు తిప్పేశాడు వినయ్. వివిధ రంగాల పారిశ్రామికవేత్తల్ని అందరినీ రాజగోపాలాచార్య రిషికి పరిచయం చేస్తుంటే రిషి అందరితో పరిచయం పెంచుకుంటున్నాడు. అందులో ఒకతను, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు మిస్టర్, మా అన్నయ్య కూతురికి మీరు పర్ఫెక్ట్ జోడి, సంబంధం మాట్లాడమంటారా అని అంటుంటే రిషి పిడికిలి బిగుసుకుంది. వాట్ ద హెల్, తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది తన ప్రాణమైన తన్వితో. ఇప్పుడు ఇతనేంటి ఇలా అంటున్నాడు అనుకుంటూ, అయినా తను మా రిలేషన్ సీక్రెట్గా ఉంచమని కదా కండిషన్ పెట్టింది. తను నా భార్యగా సొసైటీ ముందు బయటపడే వరకు నేను ఎవరికీ చెప్పదలుచుకోలేదు అని రిషి మనసులో అనుకుంటుంటే, రిషి గురించి సర్వం తెలిసిన రాజగోపాలాచార్య రిషి వైపు ఒకసారి చూసి అతనితో, ఇట్స్ టూ లేట్, హీ ఈజ్ ఆల్రెడీ ఇన్ రిలేషన్ అని చెప్పి రిషిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంటే, ఇన్ రిలేషన్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ మ్యారీడ్ ఆర్ నాట్ అని అతను అడుగుతుంటే రాజగోపాలాచార్య నవ్వుతూ, అది తెలుసుకోకపోవడమే నీకు మంచిది అంటూ రిషిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. షైవేన్ గారు చెప్పిన మాటలే తన్వి చెవుల్లో మారుమోగుతుంటే, నిజంగానే రిషి గారు నేనంటే ఇష్టం ఉండే ఈ అగ్రిమెంట్ మ్యారేజ్ ప్రపోజల్తో నన్ను పెళ్లి చేసుకున్నారా అని ఆలోచిస్తూ ఉంది. రిషి గారికి నేనంటే ప్రేమ ఉంది అని ఆమె అనుకున్న ప్రతిసారి ఆమె బుగ్గలు మందారాలవుతున్నాయి సిగ్గుతో. అది ఎందుకో ఆమెకే తెలియట్లేదు. అలా రిషి గురించే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. టైం 10 దాటుతుండగా టై లూజ్ చేసుకుంటూ అతని రూంలోకి ప్రవేశించాడు రిషి. లోపలికి అడుగు పెట్టగానే సోఫాలో ముడుక్కుని ప్రశాంతంగా నిద్రపోతున్న తన్విని చూసి అతని ఫేస్లో చిన్న స్మైల్ రాగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. సోఫాలో నిద్రపోతున్న తన్వి కాళ్ళ కింద కూర్చుంటూ చిన్నగా ఆమె బుగ్గల్ని తట్టిలేపాడు. నిద్రమత్తులో ఉన్న తన్వి కొద్దిగా కళ్ళు తెరిచి రిషిని చూసి, నిద్రమత్తులోనే ఏంటి రిషి గారు అంది. డిన్నర్ చేశావా అని రిషి లాలనగా అడుగుతుంటే, లేదు, ఈవినింగ్ మామయ్య గారి కోసం చేసిన మిర్చి బజ్జీ తిన్నాను, నాకు ఆకలిగా లేదు అని మళ్ళీ ముడుక్కుని నిద్రపోసాగింది. నువ్వు కుక్ చేసావా మా డాడ్ కోసం అని అనుకుంటూ కిందకు వెళ్ళి షైవేన్ గారు తిన్నారో లేదో కనుక్కొని కిచెన్లోకి వెళ్ళి చూడగా తన్వి చేసిన మిర్చి బజ్జీల్లో 2 అక్కడే ఉంటే వాటిని అపురూపంగా చూస్తూ, నా వైఫ్ చేతి వంట ఫస్ట్ టైం తింటున్నాను అని అనుకుంటూ ఆ 2 తినేశాడు. మామూలుగా నైట్ టైం హెవీ ఫుడ్ రిషి అస్సలు తినడు. లైట్గా ఏదైనా తినేసి పాలు తాగి పడుకుంటాడు. కానీ తన్వి చేసింది అని తెలిసి ఈరోజు మిర్చి బజ్జీ తిన్నాడు. చాలా టేస్టీగా చేసావు బంగారం అని అనుకుంటూ ఒకసారి షైవేన్ గారు నిద్రపోతున్నారో లేదో చెక్ చేసి తన రూంలోకి వెళ్ళి సోఫాలోనే నిద్రపోతున్న తన్విని అతని చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె కౌగిలిలో చేరిపోయాడు. ఒకప్పుడు
ఇంటికి రావాలంటే అతనికి ఇష్టం ఉండేదే కాదు. కేవలం తన డాడ్ తింటున్నాడో లేదో తెలుసుకోవడం కోసం, ఇంకా తన డాడ్ కోసమే వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉండిపోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే తన్వి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. నిన్ను వదిలి అస్సలు ఉండాలనిపించట్లేదు తెలుసా? అంతలా నా మనసులో నిండిపోయావు. నువ్వు నన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేస్తావో తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను నా గుండెల నిండా నింపుకున్నాను. నీకు నా ప్రేమను తెలిపే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నిన్ను నా దగ్గర ఉంచుకోవడానికి ఈ అగ్రిమెంట్ అదంతా ఒక సాకు మాత్రమే. నీ కోసం మీ వాళ్ళు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కానీ కొంతమంది నుంచి నిన్ను కాపాడాలి అంటే నిన్నిప్పుడే మీ వాళ్ళకి దగ్గర చేయకూడదు. ఇంకా కొంచెం టైం ఉంది. అప్పుడు నీ వాళ్ళను నీ ముందు నిలబెట్టి నా ప్రేమను నీకు వ్యక్తపరుస్తాను. నిన్ను కలిసిన క్షణం తెలియలేదు నువ్వే నా ప్రాణమవుతావని. నీ మెడలో 3 ముళ్ళు వేసిన ఆ క్షణం నా మైండ్లో, మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఐ లవ్ యూ బంగారం అని ఆమె చేతిని అతని గుండెలపై పెట్టుకొని అతనిలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్తూ చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు రిషి. మరి రిషి ప్రేమ తన్వికి ఎప్పుడు అర్థమవుతుందో, రిషి ప్రేమను అర్థం చేసుకుంటుందో అపార్థం చేసుకుంటుందో చూద్దాం. వెచ్చని సూర్యుని కిరణాలు మేనుని తాకుతుంటే నిద్రలో నుంచి మేల్కొంది తన్వి. సోఫాలో పడుకున్న తను బెడ్ మీదకు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అదే విషయమై ఆలోచిస్తూ, నేను సోఫాలో కదా పడుకున్నాను, బెడ్ మీదకి ఎలా వచ్చానబ్బా? కొంపదీసి రిషి మాన్స్టర్ నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటే ఎదురుగా మిర్రర్కి ఒక స్టిక్ నోట్ కనిపించింది. ఏంటది అని ఆ స్టిక్ నోట్ని తీసుకుని చూడగా, నేను ఒక కంపెనీతో డీలింగ్ కోసం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, రావడానికి కొంచెం లేట్ అవుతుంది, డాడ్ జాగ్రత్త అని ఒక చిన్న హార్ట్ సింబల్ వేసి ఉంది. ఈ మాన్స్టర్ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు? ప్రేమతోనా అని అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి పూజ చేసింది తన్వి. తన కంపెనీ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వడం పూర్తయిపోయాక, హలో మిస్టర్ వినయ్ చంద్ర, నైస్ టు మీట్ యూ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ వినయ్ని పలకరించాడు రిషి. నిన్న ఈవెంట్లో రిషిని చూశాక రిషి గురించి మొత్తం తెలుసుకున్న వినయ్, హలో మిస్టర్ రిషిత్ రాయ్ భూషణ్, రీసెంట్గా ఇండియాకి వచ్చిన యంగ్ అండ్ ఆస్పైరింగ్ బిజినెస్ మ్యాన్, గ్లాడ్ టు మీట్ యూ. మీ డాడ్ ఫార్మర్ చూసుకుంటూనే కొత్తగా టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టున్నారు అన్నాడు వినయ్ రిషి చేతితో అతని చేయిని కలుపుతూ. నా గురించి ఇన్ఫర్మేషన్ బాగానే కలెక్ట్ చేశారు మిస్టర్ వినయ్ అన్నాడు రిషి వినయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ. నిన్న నన్ను డిస్టర్బ్ చేసిన అదే చూపు అనుకుంటూ, మీ చూపులో ఏదో మిస్టీరియస్నెస్ ఉంది మిస్టర్ రిషి అన్నాడు వినయ్ రిషి చూపుల్లో చూపు కలుపుతూ. పోను పోను మీరే తెలుసుకుంటారులే ఆ మిస్టీరియస్నెస్ ఏంటో అని రిషి అంటుంటే, రిషి చేతిలోంచి అతని చేతిని విడిపిస్తూ, కామాన్ బాస్, మీరు అనకండి, జస్ట్ కాల్ మీ వినయ్ అన్నాడు వినయ్. ఇంతలో తన ఫోన్లో ఉన్న బజర్ మోగడంతో, ఓకే వినయ్, మనం మళ్ళీ కలుద్దాం, నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ హడావిడిగా ఫోన్ చెక్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. రిషి అన్న మాటల్నే తలుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు వినయ్. అనాథ అనుకుంటున్న తన్వికి ఫ్యామిలీ ఉందా? కొత్తగా
ఈ వినయ్ క్యారెక్టర్ ఎవరు తెలుసుకోవాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.